అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. సమ్మర్లో ఉండే ఎండ వేడికి ఎప్పుడూ ఏదో ఒకటి చల్లగా తినాలో లేదా తాగాలో అనిపిస్తుంది కదా. అందుకే ఈ రోజు నేను మీకు 3 వెరైటీల ఐస్ క్యాండీస్ చూపించబోతున్నాను. సో రండి, ఇవి ఎలా చేయాలో వెంటనే చూసేద్దాం. ముందుగా నేను చూపించబోయే వెరైటీ నిమ్మకాయ పుదీనా ఐస్ క్యాండీ. ఒక చిన్న బౌల్లో ఒక ఫుల్ నిమ్మకాయ రసం పిండాలి. ఇందులో ఏవైనా గింజలు వేస్తే వెంటనే వాటిని బయటికి తీసేయచ్చు. ఇందులో 1.5 టేబుల్ స్పూన్ల తేనె వేస్తున్నాను. ఇప్పుడు లెమన్ జెస్ట్ అంటే నిమ్మకాయ తోలని ఇలా తురిమి వేయాలి. దీనిలో నుంచి భలే స్పెషల్ ఫ్లేవర్ వస్తుంది. ఇదంతా ఒక్కసారి బాగా కలిపిన తర్వాత ఇందులో కొన్ని నీళ్లు పోసి అంతా బాగా కలపాలి. తేనె పూర్తిగా కరిగిన తర్వాత చిన్న చిన్న పుదీనా ఆకుల్ని ఇలా కొంచెం వేస్తున్నాను. మళ్ళీ ఇదంతా బాగా మిక్స్ చేస్తే పుదీనా ఫ్లేవర్ మొత్తం నీళ్లలో బ్లెండ్ అవుతుంది. ఈ మిశ్రమాన్ని ఇప్పుడు పాప్సికల్ మేకర్లో వేస్తున్నాను. వీటికి ఉన్న మూత ఇలా పెట్టేస్తే మధ్యలో ఉండే పుల్ల ఐస్ క్యాండీతో నీట్గా సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ పాప్సికల్ మేకర్ని డీప్ ఫ్రీజర్లో ఉంచి ఐస్ క్యాండీస్ని కనీసం 8 గంటల పాటు ఫ్రీజ్ చేయాలి. నెక్స్ట్ నేను చూపించబోయేది పుచ్చకాయ దానిమ్మ ఐస్ క్యాండీ. దీనికోసం ఒక చిన్న సైజ్ పుచ్చకాయలో జస్ట్ ఒక పావు వంతు యూస్ చేస్తే సరిపోతుంది. సో పుచ్చకాయని చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక మిక్సర్ జార్లో వేయాలి. ఇందులో నేను 2 టీ స్పూన్ల పంచదార వేస్తున్నాను, కానీ ఇది ఆప్షనల్. ఒకవేళ పుచ్చకాయలు బాగా స్వీట్గా ఉంటే షుగర్ అవసరం లేదు. వీటిని కలిపి ఇలా ఒక్కసారి గ్రైండ్ చేయాలి. తయారైన పుచ్చకాయ జ్యూస్ని ఒక్కసారి ఇలా వడకట్టాలి. అప్పుడే అందులో ఉన్న గింజలన్నీ కలవకుండా ఉంటాయి. ఇప్పుడు నేను పాప్సికల్ మేకర్లో అడుగున కొన్ని ఫ్రెష్ దానిమ్మ గింజలు వేస్తున్నాను. ఇవి వేయడం వల్ల ఐస్ క్యాండీ తినేటప్పుడు చాలా మంచి క్రంచ్ యాడ్ అవుతుంది. ఇందులో తయారు చేసిన పుచ్చకాయ జ్యూస్ వేయాలి. వీటికి కూడా మూతలు పెట్టిన తర్వాత ఒక ఫ్రీజర్లో పెట్టి 8 గంటల పాటు ఫ్రీజ్ చేయాలి. చివరగా ఇప్పుడు నేను చూపించబోయేది మన అందరి ఫేవరెట్ మ్యాంగో ఫ్లేవర్ ఐస్ క్యాండీ. ఏ వెరైటీ అయినా బాగా పండిన ఒక మామిడి పండుని తీసుకుని ముందు ఇలా స్కిన్ తీసేయాలి. ఆ తర్వాత దీన్ని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసి ఒక మిక్సర్ జార్లో వేయాలి. వీటితో పాటు 3 టీ స్పూన్ల పంచదార కూడా వేస్తున్నాను, బట్ ఇది ఆప్షనల్. మామిడి పళ్ళు బాగా తీయగా ఉంటే అసలు ఇందులో కూడా షుగర్ అవసరం లేదు. ఇప్పుడు ఇదంతా కలిపి ఒక్కసారి గ్రైండ్ చేయాలి. తయారు చేసిన మామిడి పండు మిశ్రమాన్ని పాప్సికల్ మేకర్లో వేసి మూత పెట్టి మిగిలిన వాటిల్నే కనీసం 8 గంటలు ఫ్రీజర్లో ఫ్రీజ్ చేయాలి. 8 గంటల తర్వాత చూస్తే మీకు ఈ ఐస్ క్యాండీస్ అన్ని పర్ఫెక్ట్గా రెడీ అయ్యి కనిపిస్తాయి. అంతే అండి, సమ్మర్లో మీరు వీటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకుని తినచ్చు. సో తప్పకుండా వీటిని ట్రై చేసి ఎలా ఉన్నాయో నాకు చెప్పండి. అలాగే నా వీడియోస్ అన్నిటిని మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.